వారింటిలో దేవుడు శక్తిని కలుగజేశాడు. ఆ తర్వాత మేము వెళ్ళిపోయి కార్యం ఎలా ఉంటదంటే, మనలో బలం ఉండదు, శక్తి ఉండదు. కానీ ప్రియులరా, దేంట్లో శక్తి ఉంది? మనం చేసే ప్రార్థనలో శక్తి ఉంది. ఈ ప్రార్థన అనేది బైబిల్లో మనం చూసుకుంటే ఏనోషు కాలం నుంచి ప్రార్థనలు మొదలయ్యాయి ప్రియులరా. కనుక ప్రార్థన మనం ప్రతి దినము చేయటం నేర్చుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభా తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభా, దీనుడును అల్పుడును అభాగ్యుడును ప్రభా, అయినప్పటికీ మీరు నన్ను నిలబెట్టి వాడుకోండి ప్రభా. ఒకవేళ నేను చెప్పిన మాటలు నా ఆలోచన ప్రకారంగా వచ్చినట్లయితే అయా వీరి చెవులకు మాత్రమే వినబడుతుంది, కానీ అయా నువ్వు మాట్లాడితే వీరి హృదయాలను తాకుతుంది. అయా వినగలిగిన ప్రతి ఒక్కరికి ప్రభు నేను వినగల చెవులు, గ్రహించే హృదయాన్ని, వాక్యాన్ని ప్రకారం జీవించి ఆచరించే జీవితాన్ని దయచేయమని అయా ఈ వాక్యం అంతట్లో మీరు నన్ను నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క భూమి మీద అనేకమైన భక్తులు చాలా ప్రార్థనలు చేశారు. అయితే అందులో కొన్ని ప్రార్థనలు, చాలా ప్రార్థనలకి వెంటనే జవాబు వచ్చింది, చాలా ప్రార్థనలకి కొన్నిసార్లు జవాబు ఆఖరైంది. కానీ ఒక విచిత్రమైన ప్రార్థన ఉంది ప్రియులారా, అది దావీదు చేశాడు. ఏంటంటే తన వ్యక్తిగత జీవితం గురించి దేవుని సన్నిధిలో భయపడుతూ, గడగడ వణుకుతూ, చాలా బాధాకరంగా ప్రార్థన చేశారు. ఒకసారి ఆ ప్రార్థన చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ 472. బైబిల్ ఉన్నవారు అందరూ తీయండి ప్రియులారా. ఎందుకంటే ఈ ప్రార్థన దావీదు చేసిన ప్రార్థన, విచిత్రమైన ప్రార్థన, భయముతో కూడుకున్న ప్రార్థన ఇది. ఏం? కీర్తనల గ్రంథం 39:4వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ప్రియులారా, ఈ ప్రార్థన చాలా విచిత్రమైన ప్రార్థన. ఏమని అడుగుతూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో, అయ్యా నా అంతము ఎట్లుండును, నేను చివరి రోజుల్లో ఎలా జీవిస్తాను, చివరి రోజుల్లో నేను ఎలా మరణమైపోతాను, నా యొక్క ప్రమాణం నాకు తెలుపుమని దేవుని సన్నిధిలో ఆ యొక్క దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సహజంగా మనం ప్రార్థన చేస్తే మనం దేవుని ఏమని అడుగుతామండి? అయ్యా నా కుటుంబాన్ని దీవించు, అయ్యా నా కుమారుల్ని, నా కుమార్తెల్ని దీవించు, నాకు ఒక మంచి ఆరోగ్యం దయచేయి. మనము అలాగా అయ్యా నువ్వు అది చెయ్యు, ఇది చెయ్యి అని దేవుడికి అడుగుతాం. దేవుడు కొన్నిసార్లు నీకు సహాయం చేస్తాడు, కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. కొన్నిసార్లు జవాబు ఇవ్వకపోయినప్పుడు నువ్వు ఆ ప్రార్థన ఆపే స్థితిలో ఉన్నావు. కానీ మనం ఎప్పుడు అయ్యా నాకు ఆశీర్వదించు, అది చెయ్యు, ఇది చెయ్యి అని మనం అడుగుతాము. కానీ ప్రియులరా, ఆ యొక్క ప్రార్థన కాదు, కానీ దావీదు చేసిన ఈ ప్రార్థన మన ప్రతి ఒక్క జీవితంలో చేయటం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలనుకుంటే ప్రియులరా, చాలా సార్లు మనం వింటాం కానీ ఆచరించాం. ఒకవేళ ఎవరికో షుగర్ వ్యాధి ఉందనుకోండి, అది ఒకవేళ ఆ షుగర్ వ్యాధి అనేది 170కి వెళ్ళిపోయింది అనుకోండి, దేవుని సన్నిధికి వస్తాం, అయ్యా నాకు షుగర్ తగ్గించని ప్రార్థన చేస్తాం. కానీ నేను కొంచెం స్వీట్ తగ్గిస్తానని ఎవడో అనడు. ఎందుకంటే బీపీ వచ్చేసింది, బీపీ వచ్చేసరికి అది 180 దాటిపోతే అయ్యా మరి ఒక 30 వచ్చేస్తే నా బ్రతుకేమైపోద్దో అని మనం భయపడతాం. కానీ కూరలో కొంచెం ఉప్పు తక్కువైందంటే వెంటనే భార్య మీద తిరగబడిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ప్రియులారా, ఆ విధంగా కాకుండా మనము దేవుని మాటలు విన్న తర్వాత మన బ్రతుకులు మార్చుకోవడం మొట్టమొదటిగా మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన మన బ్రతుకులో మనం చేయగలిగితే ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు బాగుపడతాయని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ వాక్యాన్ని ప్రతిదినం మన మనసును పెట్టుకోవాలి. ఎందుకంటే ఏమని చెప్తూ ఉన్నాడు మరలా ఒకసారి చదువుకుందాం. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఎందుకంటే ఈ ప్రియులారా, ఈ ప్రార్థన మనం చేయగలిగిన వారితే మనము ఏం చేస్తామో తెలుసా? దేవుని సన్నిధిలో మనం అదే ప్రార్థన చేస్తాం. యేసయ్యా ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయేటటువంటి జీవితం కదా ప్రభువా నాది, నేనేమైపోతా ఉన్నాను అని మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ప్రియులారా. ఈ వాక్యంలో ఏముందో మనం చూసుకుంటే దావీదు దేవుని సన్నిధిలో మొర పెడతా ఉన్నాడు తన జీవితం గురించి, తన బ్రతుకు గురించి, తన యొక్క అంతం గురించి. ప్రియులారా, మనము కూడా ఈ రోజు సుఖముతో సంతోషం
సంతోషంతో చాలా సందర్భాల్లో మనం తిరిగేస్తూ ఉంటాం, మనకు నచ్చినట్టు మనం జీవిస్తూ ఉంటాం. కానీ మన అంతం ఎట్లుండనో మనం దేవుని సన్నిధిలో అడగటం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, చాలా మంది దేవుని సన్నిధిలో ఏం అడగాలి తెలుసా? ప్రభువా, ఈ దావీదు అడిగినట్టే నా యొక్క అంతం ఎలా ఉంటదయ్యా? నేను హాస్పిటల్లో చనిపోతానో, లేకపోతే హత్య చేయబడతానో, యాక్సిడెంట్ లో చనిపోతానో, లేకపోతే వృద్ధాప్యం వచ్చినప్పుడు నన్ను ఎవడు చూడకుండా నన్ను వదిలేస్తాడేమో, ఒకవేళ నా జీవితము ఆ యొక్క అన్యాయకరమైన స్థితిలో దిక్కుమాలిన చావు చేస్తానేమని దావీదు ఎలా అయితే ప్రార్థన చేయగలిగాడో ఆ ప్రార్థన మనం చేయటం నేర్చుకోవాలి. అసలు దావీదు ఈ ప్రార్థన చేయటానికి గల కారణం ఏంటి? దావీదు ఎందుకు దేవుని సన్నిధిలో ఇంతగా వేదన చెందుతూ ఉన్నాడు అనేది నేను అవకాశం ఉన్నంత వరకు ఈరోజు చెప్తాను, మిగతాది వచ్చే వారం చెప్తాను. ప్రియులారా, ఎందుకు దావీదు దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేశాడు? దానికి గల కారణం ఏంటంటే, దావీదు ఈ భూలోకంలో జీవిస్తుండేటప్పుడు, ఆయన రాజుగా పరిపాలిస్తున్నప్పుడు ఆయన అనేకమైన మరణాలు చూశాడు, అనేకమైన వ్యాధులను చూశాడు. చాలా మంది బాధపడుతుండేటప్పుడు ఆ యొక్క జీవితాన్ని ఆయన కల్లారా చూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చూసిన మరణాల్లో 3 ఘోరమైన మరణాలు నేను చెప్తాను. ఒకటోది రాజుగారి మరణం, రెండోది సైన్యాధ్యక్షుడు మరణం, మూడోది దేశ ప్రధాని మరణం. ప్రియులారా, అందులో మొట్టమొదటిగా రాజుగారి మరణం. ఇశ్రాయేలు జనాలకి మొట్టమొదట రాజు. అటువంటి రాజు అందరి చేత జేజేలు కొట్టించుకునేవాడు. ఆయన వెళ్తే అనేక మంది ఆయన కేరింతలు కొట్టేవాడు, బాగా పరిపాలిస్తున్నాడని. ఎందుకంటే దేవుడే ఆ యొక్క రాజుని అభిషేకించాడు. ప్రియులారా, ఆ రాజు ఎవరంటే సౌలు రాజు గారు. ఆయన అటువంటి సౌలు దేవుడు అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత జేజేలు కొట్టించుకుని ప్రజల చేత మన్ననలు పొందిన వ్యక్తి ఒకానొక దినమున ఏమైపోయాడో తెలుసు ప్రియులారా? గొల్గతా పర్వతం మీద 3 దినములు సమాధికి నోచుకొని స్థితిలో 3 దినములు ఆ యొక్క గొల్గతా పర్వతం మీద మొండెం వేరు చేయబడి ఆ యొక్క మొండాన్ని తీసుకెళ్లి గోడకి మనం షర్ట్ ఎలా తగిలిస్తామో అలా తగిలించారు. ప్రియులారా, అటువంటి సమయంలో దావీదు ఈ యొక్క మరణాన్ని కల్లారా చూశాడు. చూసిన తర్వాత దావీదు గుండెలో వణుకు పుట్టింది. అయ్యా, అతను కూడా నీవు అభిషేకించిన వ్యక్తే కదా, నా వలె అతను కూడా నీవే ఎన్నుకున్నావు కదా, ఎన్నుకొని ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తుండేటప్పుడు నాకెలాగైతే ఇప్పుడు సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని నాకు జేజేలు కొడతా ఉన్నారు, ఆ యొక్క సౌలుకి ఒకనొక సమయంలో అలాగే జేజేలు కొట్టారు కదా. అటువంటి సౌలు ప్రభువా, ఇదిగో ఆ యొక్క సమాధికి నోచుకోని స్థితిలో ఆ గొల్గతా పర్వతం మీద అనాది శవంలా పడిపోయాడు. ఒకవేళ నా జీవితం ఏమైపోతుందో, ఒకవేళ నా బ్రతుకు ఏమైపోతుందో, నేను ఒకనొక దినాన్ని చనిపోవలసిన వాడినే కదా, నేను ఒకనొక దినమున ఈ జనాల మధ్యన ఆ యొక్క సమాధిలో పాటి పెట్టవలసిన వాడినే కదా, ఒకవేళ నన్ను కూడా ఎవరైనా సరే అలాగే చంపేస్తారేమో, నేను రాజునే కదా, నా మీద ఎవరైనా ఒకవేళ అలాగా మీద పడి నా యొక్క ముండాన్ని వేరు చేసేస్తారేమో, అప్పుడు ఎవ్వరూ నా దగ్గరికి రాకుండా ఒకవేళ నేను ఇలాంటి మరణమే పొందుకుంటానేమో అని గజగజ వణుకుతూ ఉన్నాడు. ప్రియులారా, వణుకుతూ దేవుని సన్నిధిలో, అయ్యా నా అంతం ఎట్లుండును, నా దినముల ప్రమాణం ఎలా అయిందో నాకు తెలుపుమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మందిరానికి వచ్చిన నీ యొక్క బ్రతుకులో కూడా ఒకవేళ తెలియని సంఘటనలు సంభవించినప్పుడు నీ బ్రతుకు ఏమైపోతుందోనని, తెలియని జీవితము ఆ యొక్క తెలియని అగాధము నీ మీదకి వచ్చినప్పుడు నీ యొక్క జీవితము అతలాకుతలం అయిపోతుందేమోనని భయపడుతూ ఈ యొక్క దావీదు వలె నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మొట్టమొదటి మరణాన్ని చూశాడు, భయముతో వణుకుతో ప్రార్థన చేశాడు. ఇక రెండోదిగా చూసుకుంటే ఆ యొక్క దావీదు ఎవరు మరణానంటే సైన్యాధ్యక్షుడు మరణం. ఇశ్రాయేలుకు మొట్టమొదటి సైన్యాధ్యక్షుడు అతనే అబ్నేరు. ఆ యొక్క అబ్నేరు ఆ యొక్క సైన్యాధ్యక్షుడిగా ఉండేటప్పుడు, దావీదు రాజుగా ఉండేటప్పుడు ఆ యొక్క సైన్యాధ్యక్షుడు పదవిని ఆయన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండేటప్పుడు ఆయన ఏం చెప్తే అది చేయాలి. ఆ యొక్క సైన్యానికి మీరు అటు వెళ్ళండి అంటే అటు వెళ్ళాలి, ఇటు రావాలంటే ఇటు రావాలి. అటువంటి గొప్ప హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ప్రియులారా, అటువంటి వ్యక్తికి ఏమైందో తెలుసా? ఆ యొక్క అబ్నేరు యొక్క జీవితము ఏమైపోయిందో మనం చూసుకుంటే ఒకసారి ఆ యొక్క చూద్దాం. 2వ సమూయేలులో 3వ అధ్యాయంలో ఉంటది, చదవద్దు, సమయం లేదు కాబట్టి నేను చెప్పుకెళ్ళిపోతాను. ప్రియులారా, ఆ యొక్క సమూయేలుకి ఏమైపోయిందంటే, యోవాబు తన తమ్ముడిని అహీతోపెలుని చంపినందుకు ఏమైపోయాడంటే, ఆ యొక్క యోవాబు ఏం చేశాడు తెలుసా? సహోదరుడా రా, నేను కౌగిలించుకుంటాను. సో ఆయన ప్రేమను చూపించాడు. ప్రేమను చూపించి ఆ యొక్క అబ్నేరుని దగ్గర తీసుకున్నాడు. దగ్గర తీసుకొని కౌగిలించుకొని ప్రియులారా, తన దాచుకున్న కత్తి తీసి కడుపులో పొడిచేలా నిలపగానే ఆ కడుపులో ఉన్న ప్రేగులన్నీ తన కాళ్ళ ముందు పడిపోయి అక్కడికక్కడే కుప్పకూలు చనిపోయాడు. ఆ యొక్క మరణం చూశాడు. అయ్యో, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, అతను సైన్యాధ్యక్షుడే కదా, అతను కూడా గొప్ప పనివాడే కదా, అతను చెప్పిన మాటలు అందరూ వింటా ఉన్నారు కదా. అటువంటి పరిస్థితిలో నేను కూడా అయ్యా ఒకనొక దినములు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తా ఉన్నాను, నా జీవితం ఏమైపోతుంది? అదిగో ఆ యొక్క అబ్నేరు వలె నన్ను కూడా ఎవడైనా
కౌగిలించుకొని ప్రేమ చూపించి మాయ మాటలు చెప్పి నన్ను దగ్గరకు పిలిచి నన్ను చంపేస్తారేమో, ఒకవేళ నేను కూడా అటువంటి చావును అనుభవిస్తానేమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో వచ్చావు నీవు, చాలా మంది కొన్ని మాయ మాటలకు లోబడిపోయిన వారు యవనస్తులు ఉన్నారు. అలాగే భార్య భర్తలు చాలా మంది వేరే ప్రేమకి లోంచుకొని వారు ఉన్నారు. ఈ రోజు నీకు సంతోషము సమాధానంగా ఉంటుందని నువ్వు పరిగెడతా ఉన్నావు, కానీ ఒకనొక దినమున ప్రియులారా ఈ అబ్నేరు జీవితం వల్లే మోసపోతావు. మోసకరమైన జీవితంలో నువ్వు ఉరిక్కుపోతావు. అప్పుడు అయ్యో నా దేవుడు నన్ను ఎన్నిసార్లు హెచ్చరించినా నేను మాట వినలేదే, అయ్యో నా దేవుడు ఎన్నిసార్లు నన్ను గద్దించినా నేను లోబడలేదే అని ఒకనొక దినమున ఏడ్చే స్థితి వస్తుంది. దావీదు చూశాడు, ఆ రాజు మరణాన్ని చూశాడు, నా బ్రతుకు అలాగ అయిపోకూడదని. ఈ యొక్క సైన్యాధ్యక్షుడి మరణం చూశాడు, నా బ్రతుకు ఇలాగ అయిపోకూడదని. ప్రియులారా చూసి దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నా జీవితము అయ్యా ఏమైపోదునో, నా అంతం ఎట్లుందునో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియులారా. ఇక మూడోదిగా చూసుకుంటే దావీదు హృదయాన్ని కదిలించినటువంటి మరణం ఏంటంటే ప్రియులారా, ఆ యొక్క ప్రధానిది ఒక దేశాన్ని ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న మొట్టమొదటి ప్రధాని ప్రియులారా. అటువంటి ప్రధాని ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్న మొట్టమొదటి ప్రధాని ప్రియులారా, ఆ ప్రధాని పేరు అహితోపేలు. అతను దేశాన్ని ప్రధానిగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తే ఆయన జరుగుతూ ఉంది. అటువంటి ప్రధాని ఒకానొక సమయంలో ఆయన ఇచ్చిన మాట జరగలేదని చెప్పి ఆయన ఏమో చేశాడు తెలుసా ప్రియులారా, వెళ్ళి ఫ్యాన్ కురిపెట్టుకొని చనిపోయాడు. ఎందుకంటే ప్రియులారా ఆ యొక్క మరణాన్ని చూశాడు. అయ్యా నేను రాజునే కదా, నేను ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నాను కదా, నేను ప్రజలకు ఎన్నో మాటలు ఇచ్చాను, ఎన్నోసార్లు నేను ఈ యొక్క ప్రజలకు అది చేస్తాను ఇది చేస్తాను అన్నాను. ఒకవేళ ఎక్కడైనా నేను తప్పిపోయానేమో, ఒకవేళ ఎక్కడైనా నేను దారి తప్పి తిరిగానేమో, ఒకవేళ ఆ చివరి పరిస్థితుల్లో నేను కూడా అవమానకరమైన జీవితం జీవించి నేను కూడా అలా ఉరివేసి చచ్చిపోతానేమో అని భయపడ్డాడు ప్రియులారా. భయపడి ఈ యొక్క ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకసారి చదువుకుందాం. అది 39వ కీర్తన 4వ వచనంలో ఏమని ఉంది, దేవా నా అంతము ఎట్లుండును, నా దినముల ప్రమాణము ఎట్లుండును నాకు తెలుపుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను అని దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాడు ప్రియులారా. ఇంతవరకు నేను చెప్పింది దావీదు చూసిన మరణాలు అవే కాదు ప్రియులారా. ఈ భూలోకంలో అనేక మంది మరణాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. మనం చూసుకుంటే ఒకానొక సమయంలో గుంటూరులో కొనిదెల శివశంకర్ ప్రసాద్ అనే ఒక వ్యక్తి మీకు అందరికి తెలిసి ఉండొచ్చు పెద్దవారికి. అతని యొక్క జీవితం ఏంటి, అతను ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటిగా ఆయన స్పీకర్ గా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా స్పీకర్ గా పనిచేశాడు. ఆయన పల్నాటి పులి అని పేరు బిరుదు కూడా వచ్చింది. అటువంటి శివశంకర్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత అతనే రెండో వ్యక్తి, అంటే కేటగిరీ అలాంటి కేటగిరీలో ఉన్నవాడు. ఏమైపోయాడు ప్రియులారా, ఒకనొక సమయంలో ఏం జరిగిందేమో తెలియదు, తన ఇంటిలోనే తన ఫ్యాన్ కురేసుకొని చనిపోయాడు. అతని జీవితము జనబలం ఉంది, కులబలం ఉంది, డబ్బు బలం ఉంది, ధనబలం ఉంది, అనేక మంది వెనకున్నారు. కానీ ఏమైపోయిందో చూసారా ప్రియులారా, ఒకనొక సమయంలో అనాథ శవంలో ఫ్యాన్ కురేసుకుని చనిపోయాడు. కారణం ఏంటో తెలుసా, అతను చేసిన వ్యధ ఎవరికి తెలియదు ప్రియులారా. కారణం ఏంటో తెలుసా, దావీదు అందుకే ఇవన్నీ కనిపెట్టుకొని ఉన్నాడు. రాజు యొక్క మరణాన్ని చూశాడు, సైన్యాధ్యక్షుడి మరణాన్ని చూశాడు, ప్రధాని మరణాన్ని చూశాడు. ఆ తర్వాత చూసినటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క నిజ జీవితంలో లోకంలో శివశంకర్ ప్రసాద్ అంతేకాదు ఇంకో వ్యక్తి ఉన్నారు, మనందరికీ సుపరిచితులే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన జీవితం ఏమైపోయింది, ఎందుకంటే ఒకనొక సమయంలో పేదల దగ్గర కొంతమంది దగ్గర చిన్నపాటి దేవుడిగా గుర్తించుకున్నారు అతన్ని. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఒకనొక సమయంలో ప్రధాని అయిపోతాడేమో అని అనుకున్నారు. కానీ అతని మరణం ఏమైపోయింది ప్రియులారా, ఒక హెలికాప్టర్ వెళ్ళిపోతూ బూడిది కూడా దొరకని పరిస్థితిలో ఉండిపోయింది. కారణం ఏంటో తెలుసా, మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి జీవితాలు మనవి. ఏ క్షణం ఎలా ఉంటామో తెలియదు, ఏ క్షణం ఎలా జీవిస్తామో తెలియదు. ఈ క్షణం నువ్వు ఈ మందిరంలో కూర్చొని బయటికి వెళ్ళిపోయి ఆవిరి వంటి గడ్డి పువ్వు వంటి వాడు ఎప్పుడు ఓడిపోతావో తెలియదు. అటువంటి జీవితాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ఈ విధంగా ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతావో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఇంకా మనం చూసుకుంటే ప్రియులారా, సావిత్రి గురించి మనందరికీ తెలుసు. ఎంతో మంది హృదయాల్ని కొల్లగొట్టినటువంటి ఆమె, ఎంతో డబ్బు సంపాదించింది, ఎంతో ఆస్తి సంపాదించింది. కానీ ఒకానొక ధనములో డ్రగ్స్ అలవాటు పడిపోయింది, నిరుపేద స్థితికి వెళ్ళిపోయింది ప్రియులారా. అనాథ శవంలో ఒక రూములో చనిపోయింది ఆమె.
ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ ప్రియులారా, ఒక జీవితం అనేది ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. అందుకనే దావీదు ఆనాడు ఆ కాలంలో ఈ ప్రార్థన చేశాడు. ఎందుకంటే దావీదు చేసిన ప్రార్థన ఏమని చేస్తా ఉన్నాడంటే, అయ్యా నా అంతం ఎట్లుండునో, అయ్యా నా దినముల పరిమాణం ఎలా ఉండునో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కనుక దావీదు మరణం ఎలా ఉందో చూద్దాం ఒకసారి ప్రియులారా. 1వ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 1వ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయం 28వ వచనం, పేజీ నెంబర్ 359. అతడు వృద్ధాప్యమందు వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదుములో మరణముందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజు. చూడండి ప్రియులారా, దావీదంట వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత మంచి వృద్ధాప్యం, ముసలితనం ఉందట. అతను ఐశ్వర్య ప్రభావములు కలిగి అన్ని సమకూర్చుకొని అటువంటి ఉన్నతమైన స్థితిలో దావీదు చనిపోయాడు ప్రియులారా. ఎందుకు ఈ మా విషయం చెప్తా అంటే, అందరూ ముసలోళ్ళైనంత వరకే మంచోళ్ళని నేను చెప్పట్లేదు. చాలా మంది కొన్ని 80 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. ఎందుకంటే కొంతమంది 50 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు, కొంతమంది 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, కొంత చివరికి 7 సంవత్సరములు బ్రతికిన వారు కూడా ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే మనకు పొడవాటి జీవితం అవసరం లేదు, కానీ క్రీస్తుని పోలి నడుచుకునే జీవితం మనకు కావాలి. ఎందుకంటే నువ్వు బ్రతికినంత కాలంలో నీ యొక్క జీవితంలో నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి ఇష్టడుగా బ్రతకడం నేర్చుకోవాలి. దావీదు అలాగే మనలాగే ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు. ఎంతో దేవుని సన్నిధిలో ఆ యొక్క వ్యతిరేకంగా తిరిగినప్పటికీ దావీదుని దేవుడు ఎందుకు క్షమించాడు తెలుసా? దావీదు దగ్గర ఉన్న గుణం ఏంటో తెలుసా? హెచ్చరించినప్పుడు లోబడే గుణం అతనికి కొంత ప్రియులారా. ఎందుకంటే నేనే అన్నదానికి చాలా తేడా ఉంది. దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిష్యులందరూ కలిసి ఆ యొక్క పంక్తిలో కూర్చునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు ఒక మాట. ఏమని అన్నారు? మీరు నన్ను అక్కడు సిలువకు అప్పగిస్తా ఉన్నాడు అనగానే యోధ ఏమన్నాడండి? నేనా ప్రభువా, నేనా అని అన్నాడు. అంటే అతను ఆ తర్వాత ఏమైపోయాడు? ఉరిపెట్టుకొని చనిపోయాడు ప్రియులారా. అదే దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు ఏమన్నాడు? ఆ యొక్క దావీదు, నీవు యూరియా భార్య బెత్షెబతో పాపం చేశావు, నీ యొక్క కుమారులు చనిపోతారు, నీ గొర్రెలు వధించబడతాయి, నీ రాజ్యం కుప్ప కూలిపోతుంది అనేటప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నేను అని అన్నాడు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు, కుప్పలా కూలిపోయాడు ప్రియులారా. కూలిపోయి, అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నేను మోసం చేశాను, అయ్యా నేను నీకు వ్యతిరేకంగా జీవించానని దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు ప్రియులారా. అటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక ఉన్నతమైన శిఖరాలకి లేపాడు. 40 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాలంటే మాటలు కాదు. ఈ రోజుల్లో 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఎప్పుడు దిగుపాత్రో తెలియదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. కానీ దావీదు పరిపాలించాడంటే దావీదు చేసిన ఈ కీర్తనలో ప్రార్థన ఆయన జీవితాన్ని మార్చింది. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనందరము దేవుని సన్నిధిలో అదే విధంగా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా నా అంతం ఎట్లుండును? నీవు మొదట్లో దేవుని సన్నిధిలో ఎలా ఉండేవాడువో, మొదట్లో దేవుని భక్తి ఎలా కలిగి ఉన్నావో, చివరకు వచ్చేసరికి అదే భక్తిని కలిగి ఉండాలి, అదే దేవుడు అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే దావీదు చూసిన మరణం ఎలాంటిదండి? ఘోరమైన మరణము. ఎందుకంటే ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నటువంటి రాజు ఏమైపోయాడు? మొండెము కూడా వేరైపోయి సమాధికి నోచుకునే స్థితిలో బ్రతికి అక్కడ పడి ఉన్నాడు. ఆ మరణాన్ని చూసిన దావీదు గుండె చలించిపోయింది ప్రియులారా. ఆ యొక్క సైన్యాధ్యక్షుడిగా ఉన్న అబ్నేరు యొక్క మరణాన్ని చూశాడు. అయ్యో అతను అంత గొప్ప వ్యక్తియే, అతని ప్రేగులు కింద పడిపోయి దిక్కుమాలిన చావు చచ్చిపోయాడు. ఒకవేళ నేను అలా చచ్చిపోతానేమో. ఆ తర్వాత చూశాడు దేశాన్ని పరిపాలించే ప్రధాని ఎవ్వరూ లేకుండా ఆ యొక్క ఉరేసుకొని చచ్చిపోయాడు. ఒకవేళ నేను అలాగే చనిపోతానేమో. భయం పుట్టింది ప్రియులారా. ఆ భయమే దావీదుని దేవుని దగ్గర తెచ్చింది, దేవుని సన్నిధిలో నిలబెట్టింది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం అంటున్న ప్రియులారా, ఒకవేళ మీరు ఈ ఉదయకాల సమయంలో అనేకమైన మరణాలు చూసి ఉండొచ్చు, ఈ లోకంలో చాలా మరణాలు చూసి ఉండొచ్చు, కానీ మీరు కూడా అదే ప్రార్థన చేయాలని నేను కోరుకుంటూ ఉంటాను. దేవా నా మరణం ఎట్లుండనో నాకు తెలుపుము, ఒకవేళ సరిగ్గా లేకపోతే నువ్వు నన్ను బాగు చేయని దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారిని వారి కుటుంబాలని దీవించును గాక. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఓకే, థ్యాంక్ యూ. సమయంలో వెత్తబడిన మాటలను బట్టి క్లుప్తంగా హెచ్చరికలు అందించారు. మరి హెచ్చరికలన్నిటిని బట్టి దావీదు నిజంగా ఆ మరణము నోచుకోలేని పరిస్థితులు ఎంతో భయంకరమైనటువంటి మరణాన్ని అక్కడ అనుభవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మేడం గారు, జ్యోతమ్మ గారు క్లుప్తంగా ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన.
నీకు వందనాలు అయ్యా. మా జీవితంలో నీ ఉంటూ తండ్రి అనుదినము అనుక్షణము అనునిత్యము నీ కాపరత్వంలో మమ్మల్ని వహిస్తున్నందులకు వందనాలు అయ్యా. నీవు దేవాది దేవుడవు, ప్రభువుల ప్రభుడవు, సమీపించరాని మహాతేజ